నమస్తే అండి, నేను రజాక్. ట్రంప్ మామ ఇండియన్స్ మీద పగబట్టేసినాడు. బేసిక్ ఏంటంటే ఇండియా నుంచి చాలా మంది ఇతర దేశాలకు వెళ్ళి చదువుకుంటారనమాట. అంటే యూకేకి కావచ్చు, ఆస్ట్రేలియాకి కావచ్చు, కెనడాకి కావచ్చు, అమెరికా కావచ్చు, వెళ్ళి చదువుకుంటారన్నమాట. ఇంకా చాలా దేశాలు ఉన్నాయి, ఇటలీ, జపాన్, ఇలా జర్మనీ, ఇలా రకరకాల దేశాలకు వెళ్ళి చదువుకుంటూ ఉంటారు. అయితే ఏంటంటే ఈ రోజు ట్రంప్ తీసుకొస్తున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దీని ద్వారా భవిష్యత్తులో ఇండియన్స్ ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవాలంటేనే ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేసే విధంగా అయితే ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇదంతా ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు భారతదేశానికి మొన్న అయితే ఈ బేడీలు వేసి మరి మన దేశానికి వాళ్ళందరినీ కూడా పంపించినట్టు తరిమేసినాడు. ఇంక ఇప్పుడు ఏంటంటే ఈ వేసాలు ఏవైతే ఉన్నాయో వీటిని రద్దు చేస్తా అని చెప్పేసి భయపెడుతున్నారు అనమాట. సో ఇంచుమించు ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్స్ వీటిని అన్నిటినీ కూడా చెక్ చేయడమే కాకుండా ఒకవేళ ఎన్ఆర్ఐ సంబంధాన్ని కనుక పెళ్లి చేసుకుంటే కనుక ఇప్పుడు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా క్లిష్టతరం చేసేసినాడు. బేసిక్గా యుఎస్, యూకే, కెనడా లాంటి కంట్రీస్లో ఈ రోజున భారతీయుల సంఖ్య అనేది డే బై డే పెరిగిపోతుంది. మరి దాన్ని అదుపు చేయడానికి అక్రమ వలసలు అంటూ అదంటూ ఇదంటూ రెచ్చిపోతున్నాం అన్నమాట. సో దీనికి సంబంధించి చూస్తే ఇటీవల కాలంలో అమెరికాలో ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లు వంటి ఎంట్రీ పాయింట్ల వద్ద తీవ్ర స్థాయిలో ఈ ఏవైతే చెక్స్ ఉంటాయో చెకింగ్ మొత్తం కూడా చేయడం జరుగుతుంది అన్నమాట. తనిఖీలు తీవ్రంగా జరుగుతున్నాయి. సో యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ సిబిపి అధికారులు దేశంలోకి ప్రవేశించే వారి యొక్క ఫోన్లు, ల్యాప్టాప్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలలోని డేటాని సైతం తనిఖీ చేస్తున్నారు. కాబట్టి యుఎస్కి, యూకేకి, ఇతర దేశాలకు వెళ్లే వాళ్ళు, ముఖ్యంగా యుఎస్కి వెళ్లే వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ట్రంప్ మామ వచ్చేసి ఏమాత్రం కూడా ఉపేక్షించడం అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే ఎలాంటి వారంటీ లేకుండా లోతుగా తనిఖీలు చేసే హక్కులు ఇచ్చేస్తున్నాడు. ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్లోని డేటా ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కాపీ చేసుకుని ఆ తర్వాత చెక్ చేసుకునే అవకాశాన్ని కూడా ట్రంప్ మామ యుఎస్ అధికారులకైతే ఇచ్చేసినాడు. ఆ పరికరాలు ఏదైనా అనుమానాస్పదంగా సమాచారం ఉంటే కనుక ఉన్నత స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ నుంచి అనుమతి తీసుకొని అడ్వాన్స్డ్ సెర్చెస్ అయితే నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి యూఎస్కి వెళ్లే వాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ముఖ్యంగా అంటే వీసాదారులు ఎవరైతే ఉంటారో గ్రీన్ కార్డు హోల్డర్లు, పౌరులకు హక్కులు వేరేలా ఉంటాయి అనమాట. సో వీసాదారులు పాస్వర్డ్ చెప్పకపోతే కనుక అసలు ఎంట్రీయే ఇవ్వనటువంటి పరిస్థితి. అదేవిధంగా పరికరాన్ని స్వాధీనం చేసుకుంటే ఫామ్ 6051D తీసుకోవాల్సి ఉంటుంది. పరికరంలో ఏదైనా చట్ట వ్యతిరేక లేదా నేరపూరితమైన డేటా లేకపోతే 21 రోజుల్లోపు కాపీ చేసినటువంటి డేటాను వారు ఆటోమేటిక్గా డిలీట్ చేయడం అయితే జరిగింది అన్నమాట. కాబట్టి యూఎస్కి ప్రయాణం చేసేటటువంటి గ్రీన్ కార్డు హోల్డర్స్ కావచ్చు, వీసాదారులు కావచ్చు, ఈ నియమాలు అయితే తప్పనిసరిగా ఫాలో చేయండి. సో నిపుణుల ప్రకారం ప్రయాణానికి అవసరమైన పరికరాలు మాత్రమే తీసుకెళ్ళండి. వ్యక్తిగత సమాచారం వీలైనంత తక్కువగా ఉంచుకోండి. సున్నితమైన యాప్ల నుంచి సైన్ అవుట్ అయిపోండి, అంటే అన్ఇన్స్టాల్ చేసుకోండి. కుదిరితే వాటన్నిటిని బ్యాకప్ పెట్టుకోండి. సిబిపి అధికారులు లోకల్ డేటాను మాత్రమే వాళ్ళు చూడగలుగుతారు. అందుకే డేటా స్టోరేజ్ కోసం క్లౌడ్ డేటా సదుపాయాన్ని అయితే మీరు ఉపయోగించుకుంటే మంచిది. మీకు ఏదైనా పర్సనల్ డేటా, చాలా ఇంపార్టెంట్ డేటా ఉంటే కనుక. అయితే ఏంటంటే అమెరికా ప్రభుత్వం ఇటీవల విదేశీ విద్యార్థులపై కఠినంగా వ్యవహరిస్తుంది. నెల రోజుల్లోనే 1000కి పైగా విద్యార్థులు వీసాలను అయితే రద్దు చేస్తుందన్నమాట. ముఖ్యంగా చిన్న తప్పిదాలు చేసిన, ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసినప్పటికీ కూడా ఈ చిన్నవి చూపించి వాళ్ళ వీసాలు రద్దు చేస్తుంది. కొన్ని వీసా రద్దులకు స్పష్టమైన కారణాలు కూడా తెలియనటువంటి పరిస్థితి ఈ రోజు నెలకొని ఉంది. హార్వర్డ్ కావచ్చు, స్టాన్ఫర్డ్ వంటి ప్రసిద్ధి విద్యా సంస్థల విద్యార్థులు కూడా ఈ ప్రభావానికి ఈ రోజున వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీసా రద్దుతో డిపోర్టేషన్ ముప్పుతో పాటు అరెస్ట్ భయం కూడా ఉంటుందన్నమాట. సో దీని ద్వారా పూర్తిగా అమెరికాని విడిచిపెట్టి స్వదేశానికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తున్నాయి. ప్రభుత్వం సరైన కారణాలు లేకుండానే వీసాలు రద్దు చేస్తుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు. దీనిపై హోమ్ల్యాండ్ సెక్యూరిటీ DHS నుంచి ఎలాంటి స్పందన కూడా రావట్లేదు. ఈ పరిణామాలపై విద్యావేత్తలు ఆందోళన సైతం వ్యక్తం చేయడం జరుగుతుంది. కొన్ని కాలేజీలు అయితే ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుండగా మరికొంతమంది విద్యార్థులకు ప్రయాణాలు కూడా చేయకూడదని చెప్పేసి సూచించడం జరుగుతుంది. అమెరికాలో విద్యార్థుల వీసాల రద్దు ఊహించిన స్థాయిలో అయితే పెరిగిపోయిందన్నమాట. ఏం లేదు, ట్రంప్ మామ ఆ దేశంలో ఉన్నటువంటి పొరుగు దేశస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అర్జెంటుగా అక్కడి నుంచి పంపేయాలని చెప్పేసి మడిగట్టుకొని కూర్చున్నాడు. ఆ దేశంలో ఉన్నటువంటి ఇండియన్స్, మరి ముఖ్యంగా మెజారిటీ కమ్యూనిటీ ఇండియన్స్ ఉంటున్నారన్నమాట. సో వీళ్ళందరినీ వీళ్ళంత త్వరగా ఆ దేశం నుంచి తరిమి కొట్టేయాలనేది ట్రంప్ మామ లక్ష్యంగా పెట్టుకున్నాడు. సో కాబట్టి అమెరికాలో విదేశీ విద్యార్థుల వీసాల రద్దు ఊహించిన స్థాయిలో అయితే ఈరోజు పెరిగిపోయింది. అమెరికన్ ఇమిగ్రేషన్స్ లాయర్స్ అసోసియేషన్ తెలిపిన దాని ప్రకారం ఇటీవల రద్దయిన 327 వీసాలలో సగం మంది భారతీయులే. అదేవిధంగా
మన కేంద్రానికి సంబంధించినటువంటి మంత్రి జయశంకర్ గారికి వీళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళడం అయితే జరుగుతుందన్నమాట. కానీ అవి వర్కౌట్ కావు. సో ఇవి తగిన కారణాలు లేకుండా జరుగుతున్నాయని, విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పేసి లాయర్లు కూడా మాట్లాడడం జరుగుతుంది. కళాశాలలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చైనా, దక్షిణ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్ విద్యార్థులు కూడా ఏఐతే పరిస్థితులు ఉన్నాయో, వీసాలు రద్దు అవుతున్నాయో వీటన్నింటిలో చిక్కుకోవడం జరుగుతుంది. ట్రంప్ ప్రభుత్వం చట్టబద్ధ పత్రాలు లేని విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. వీసాలు రద్దు చేపట్టినటువంటి విద్యార్థులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. కొంతమంది ఇళ్లకి తిరిగి వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. సో మీరు ఒకవేళ యుఎస్ వెళ్ళాలనుకుంటే తప్పనిసరిగా మీ ల్యాప్టాప్లో కావచ్చు, ఫోన్లో కావచ్చు పర్సనల్ డేటాని, సెన్సిటివ్ డేటాని మొత్తం తీసేయండి. అదేవిధంగా సోషల్ మీడియా యాప్స్ని కూడా వీళ్ళంతవరకు రిమూవ్ చేసేయండి. అదేవిధంగా ఎలాంటి ఏదైనా పర్సనల్ సమాచారం ఉంటే వీళ్ళంతవరకు సిస్టంలో ఉంచుకోకపోవడం మంచిదన్నమాట. అన్నీ చెక్ చేస్తున్నారు, సోషల్ మీడియా అకౌంట్స్ దగ్గర నుంచి అన్నింటినీ చెక్ చేస్తున్నారంట. కాబట్టి చాలా 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 జాగ్రత్తగా ఉండండి యుఎస్ వెళ్ళేవాళ్ళు, యుఎస్లో ఉంటున్న వాళ్ళు కూడా. ఎందుకంటే వీసా రద్దు అయితే అన్నీ మూసుకొని తిరిగి వచ్చేయాల్సిందే ప్యాక్ చేసుకొని. ఎంతో కష్టపడి అక్కడికి వెళ్ళి సగం మధ్యలో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయకుండా ఇక్కడికి రావడం అంటే చాలా నష్టపోయేటటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి అనమాట. దాదాపు 40-50 లక్షల చేతిలో పట్టుకోవాలి యుఎస్ పోవాలంటే ఈరోజు. సో అది పరిస్థితి చాలా దారుణంగా అయితే ఉంది. మరి ముఖ్యంగా యుఎస్ వెళ్ళే వాళ్ళు అయితే యుఎస్ని తప్పించి వేరే కంట్రీస్ని ఏదైతే ఉన్నాయి, యూకే కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, కెనడా కావచ్చు, ఇంక ఇటలీ కావచ్చు, ఇతర దేశాలు ఏవైతున్నాయో వాటిని ప్లాన్ చేసుకోవడం మంచిది.